వెనక వైపున ఇంకో అరుపులు వినబడుతున్నాయి. తమ పిల్లల అరుపులు, ఆకలి కేకలు వినబడుతూ ఉన్నాయి. తమ పిల్లల అరుపులు వీటికి వినబడకుండా ఉండాలి అని అంతకంటే ఎక్కువగా ఇంకా కేకలు వేస్తూ ఆ ఇశ్రాయేలు మార్గమున పడి అవి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయట. నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తును నమ్మిన తర్వాత నీ భర్త నిన్ను వెనక లాగవచ్చు, నీ పిల్లలు నిన్ను వెనక లాగవచ్చు, నీ భార్య నిన్ను వెనక లాగవచ్చు. కొంతమంది బంధువులు క్రీస్తు నమ్మితే ఇలా ఉండాలా, ఓ లోకాచారాలు చేయకూడదా అని దూషించేటువంటి బంధువులు కూడా ఉండవచ్చునేమో. కానీ నిజంగా మనమందరము కూడా గ్రహించాల్సింది ఏమిటంటే వాళ్ళ మాటల కంటే మన ప్రార్థన ఎక్కువగా ఉండాలి, వాళ్ళ మాటల కంటే మన ఆరాధన ఎక్కువగా ఉండాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకొచ్చారు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకు విజయం రావడానికి వారికి ఉన్నటువంటి ధైర్యం ఏమిటంటే ఈ మందస్సమే. అసలు ఈ మందస్సం లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఫిలిస్తీన్లు ఏం చేశారు అంటే దేవుని మందస్సాన్ని ఎబెనేజర్ అనబడినటువంటి ఆ స్థలముల నుండి అష్డోదు అనబడినటువంటి ఆ ప్రాంతానికి ఎత్తుకొచ్చి దాగోను ఆ గుడిలో ఉంచారు. దాగోను దేవతా స్తంభం ముందు పెట్టి ఆ రోజు రాత్రి పూజారి ఏం చేశాడు అంటే తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఉదయకాల సమయంలో మరలా గుళ్ళో అర్చన చేయడానికి ఆ గుడి తలుపులు తీయగానే దాగోను దేవతా స్తంభము దేవుని మందసం ఎదుట బోర్లా పడిపోయి ఉండడాన్ని గమనించాడట. అదేంటి, ఈ విగ్రహాన్ని 20 మంది కలిసి కదిపినా కూడా కదలనటువంటి విగ్రహం మందసం ముందు బోర్ల పడిపోయింది అని అనుమానించి, అప్పటికి అనుమానం వచ్చేసింది. కానీ మందస్సం ఇది గొప్పదేమో, ఇందులో మహిమ ఉందేమో అంటే మళ్ళీ ఈ పరుగు పోద్ది కదా, అంటే ఏంటి మన దేవతను కించపరిచినట్లుగా అవుద్ది కదా. కాబట్టి మౌనంగా ఉండి ఏం చేశారు, కొంతమంది కలిసి మరలా దేవత విగ్రహాన్ని నిలవబెట్టి ఆ రోజు పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకొని తాళం వేసి మళ్ళీ పూజారి వెళ్ళిపోయాడండి. ఉదయకాల సమయంలో మరలా తిరిగి వచ్చేసరికి ఈ దాగోను దేవతా స్తంభం బోర్ల పట్టమే కాదు, మొత్తం తల ఒకవైపున, మొండి ఒకవైపున, కాళ్ళు ఒకవైపున మొత్తం భాగాలుగా విడిపోయి పడిపోయి ఉన్నాయట. అంటే దేవుని మందస్సము ఎదుట దాగోను దేవతా స్తంభము, ఆ విగ్రహము బోర్ల పడిపోయి ఉన్నది అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 వారాల క్రిందట మీకు చెప్పాను కదా, దావీదు గొల్యాతు ఎదుట రాయిని విసిరి కొట్టినప్పుడు ఆ రాయి కొట్టింది ఎవరు కూడా మీకు చెప్పాను, దేవుడే విసిరి కొట్టాడు. ఎందుకంటే ఒక మనిషి రాయి విసిరితే తగిలి కింద పడిపోద్ది, కానీ అది గొల్యాతు నొసట చొచ్చెను అని రాయబడింది. చొచ్చెను అంటే అర్థం ఏంటి, బురదలో రాయేస్తే బయటకు రాదు, కూరుకుపోద్ది కదా. ఈ గొల్యాతు నుదుట కూడా ఆ రాయి అలాగే కూరుకుపోయిందండి. ఆ తర్వాత మరి బలంగా రాయి తగిలినప్పుడు ఎటుపడాలి, గొల్యాతు వెనకబడాలి. కానీ ఎటుపడ్డాడు, బోర్ల పడిపోయాడు. దీనికి సాదృశ్యం ఏమిటంటే గొల్యాతు తన దేవతల పేరట దావీదును శపించాడు, దావీదేమో సైన్యములకు అధిపతి అయినటువంటి తన దేవుని పేరట ఆయన యుద్ధానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే యుద్ధం ఎవరి మధ్యలో జరుగుతుంది, ఇప్పుడు దేవతలకు దేవునికి మధ్యలో జరుగుతూ ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ తర్వాత గొల్యాతు బోర్ల పడిపోయాడు అంటే ఆయనలో ఉన్న దేవతలో దేవుని ముందు సాష్టాంగపడ్డాయట. అయ్యా, మా శక్తి కంటే నీ శక్తే గొప్పది, మా జ్ఞానం కంటే నీ జ్ఞానం గొప్పది, మాకంటే నువ్వు గొప్పవాడవయ్యా, నీవు ఉన్నతుడవయ్యా, నీవే సర్వశక్తి కలిగిన దేవుడవు అని గొల్యాతుతో సహా ఆయనలో ఉన్న దేవతలు కూడా దేవుని ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. ఈ గొల్యాతు ఏ రీతిగా దావీదు ముందు లేదా దేవుని ముందు బోర్ల పడిపోయాడో, ఈ దాగోను దేవత ఈ స్తంభము కూడా విగ్రహం కూడా దేవుని మందసము ఎదుట బోర్ల పడిపోయినడానికి గమనించారు. బోర్ల పడిపోవడమే కాదు, భాగాలుగా అన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి. ఇక ఆ తర్వాత మనకు తెలుసు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు రహస్యమైనటువంటి స్థలాల్లో గడ్డలు మొలిపించినప్పుడు ఆ బాధను వారు తట్టుకోలేకపోయారు. అమ్మో, ఈ మందసం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మరలా మందసాన్ని ఏం చేశారు అంటే గాతు అనబడినటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారట. ఎక్కడకు? గాతు అనబడినటువంటి ప్రాంతం.
అక్కడికి తీసుకెళ్ళి పెట్టగానే అక్కడున్న వారిని కూడా దేవుడు గడ్డల చేత మొత్తినందున వారందరూ కూడా బాధపడిపోయారు, భయంకరమైనటువంటి ఆ వేదన చెందారు. వాము ఈ మందసం ఎక్కడొద్దు నాయన, ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్రోను అనబడినటువంటి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడున్న వారికి కూడా దేవుడు ఏం చేశాడు, రహస్య స్థలాల్లో గడ్డలను మొలిపించినప్పుడు ఆ వేదన వారు తట్టుకోలేకపోయారు. సరే, ఇక మొత్తానికి మరి మన దురదృష్టం వల్ల జరుగుతుందా, లేకపోతే మరి దేవుని మందసం వల్ల జరుగుతుందా వాళ్ళకు తెలుసు, కానీ దాన్ని ఒప్పుకోవట్లా. అర్థమవుతుందా? మందసం వల్ల జరుగుతుందా లేకపోతే మన దురదృష్టం వల్ల జరుగుతుందా అని చెప్పి వారు చిన్న పందెం వేసుకున్నారట. ఏంటి ఆ పందెము అంటే, పాడి ఆవులు. ఆ ఆవులను ఏం చేశారంటే బండి కట్టి ఆ బండిలో దేవుని మందసాన్ని పెట్టారు. వాటితో పాటు కొన్ని కానుకలు కూడా పెట్టారు వాళ్ళు. ఏంటి కానుకలు అంటే బంగారపు గడ్డలో, తర్వాత పందికొక్కు రూపంలో ఉన్నటువంటి ఆ బంగారు రూపాన్ని చేసి వాటిని అక్కడ పెట్టారు. అంటే ఆ రోజుల్లో ఏం చేసేవారు అంటే, ఏదైనా ఒక తెగులు వచ్చినప్పుడు ఆ తెగులుకు సంబంధించినటువంటి ఆ రూపాన్ని తయారు చేసి ఆ దేవతకు వారు సమర్పించేవాళ్ళు. గడ్డల రూపంలో అంటే బంగారు గడ్డలు తయారు చేశారు. రెండవదిగా వారి దేశాన్ని పంటలను పాడు చేసేటువంటి పందికొక్కులు ఏవైతే ఉన్నాయో ఆ పందికొక్కుల రూపాన్ని కూడా, బంగారపు రూపాన్ని వారు తయారు చేసి ఆ మందసం పక్కన పెట్టారట బండిలో. ఆ మందసం పక్కన పెట్టి వాళ్ళ పందెం ఏంటి, ఇప్పుడు ఈ ఆవులు ఒకవేళ వెనక్కు తిరిగి పిల్లల దగ్గరికి వెళ్ళాయి అనుకోండి, పిల్లలు ఎక్కడ కట్టేశారు, వెనక బండికి వెనక వైపున కట్టేశారట. వీళ్ళ పందెం ఏంటి, ఇప్పుడు ఆవులు ఒకవేళ పిల్లల అరుపులు కేకలు విని వెనక వైపు తిరిగితే మన దురదృష్టం కొద్ది ఇది వచ్చిందిలే అనుకుందాము. ఒకవేళ ఆవులు వెనక్క చూడకుండా ముందుకు వెళ్ళిపోతే వారి దేవుడు గొప్పవాడు, దాని ద్వారా వచ్చింది అనుకోవచ్చు అని పందెం వేశారట. సామాన్యంగా మీరు ఆలోచన చేయండి, ₹1,00,00,000 ఇచ్చినా అంటే అవి తీసుకోలే కానీ ఆవులు, ఉదాహరణ మాటలుగా చెప్తున్నాను, నువ్వు వాటికి ఎంత మేలు చేసినా ఆవులు ముందుకెళ్తాయా వెనక్కి వెళ్తాయా? పిల్లలు ఎక్కడున్నాయండి, వెనకున్నాయి. అరుపులు కేకలు వినబడతా ఉంటే ఆ పాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటాయి కదా. వాటి అరుపులు కేకలు వినబడుతున్నప్పుడు ఏ పశువు కూడా వెనకకు వెళ్ళదు. అప్పుడు వీరేమనుకుంటారు, ఆవులు వెనక్కి తిరిగాయి అనుకోండి, మన దేవతే గొప్పదిలే, ఇదేదో మన దురదృష్టం కొద్దీ వచ్చింది, ఆ మందసంలో ఏం మహిమ లేదులే అని చాటింపు చేయడానికి అట్లాంటి పందెం వేశారట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, పాడి ఆవులో ఆ ఆవులు బండి కట్టబడి ఉన్నాయి, ఆ బండి మీద దేవుని మందస్సు ఉన్నది, వెనక వైపున పిల్లల అరుపులు కేకలు వినబడుతూ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఆ మాట మీరు చదివితే మరొకసారి ఆ వాక్య భాగాన్ని చూద్దామా. 6వ అధ్యాయములో 10వ వచనములో రాయబడిన మాట, వారు అలాగున 2 పాడి ఆవులను 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందస్సమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టిన బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. అంటే ఇశ్రాయేలు దేశం వైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాయి. వెళ్ళడం కూడా ఎలా వెళ్తున్నాయట, ముందు అరుపుతో, అంటే అరవడం మొదలు పెట్టాయట. నేను అనుకున్నాను కదా, సాధారణంగా వెళ్ళొచ్చుగా పరిగెత్తుకుంటూ, ఎందుకు అరవాలి? ఏమండోయ్, అసలు ఎందుకు అరుచుకుంటూ పోవాలి? సాధారణంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అంతగా కేకలు వేస్తూ ఉన్నాయి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, వెనక వైపున ఇంకో అరుపులు వినబడుతున్నాయి. ఏంటో అరుపులు? తమ పిల్లల అరుపులు, ఆకలి కేకలు వినబడుతూ ఉన్నాయి. తమ పిల్లల బాధ, తమ పిల్లల అరుపులు వీటికి వినబడకుండా ఉండాలి అని అంతకంటే ఎక్కువగా ఇంకా కేకలు వేస్తూ ఆ ఇశ్రాయేలు మార్గమున పడి అవి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచుదా. హల్లెలూయా.
నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తును నమ్మిన తర్వాత నీ భర్త నిన్ను వెనక్కి లాగవచ్చు, నీ పిల్లలు నిన్ను వెనక్కి లాగవచ్చు, నీ భార్య నిన్ను వెనక్కి లాగవచ్చు. కొంతమంది బంధువులు క్రీస్తు నమ్మితే ఇలా ఉండాలా, ఇలా చేయాలా, ఇలా పద్ధతులు ఆచరించాలా, ఓ లోక ఆచారాలు చేయకూడదా అని దూషించేటువంటి బంధువులు కూడా ఉండవచ్చునేమో. కానీ నిజంగా మనమందరము కూడా గ్రహించాల్సింది ఏమిటంటే వాళ్ళ మాటల కంటే మన ప్రార్థన ఎక్కువగా ఉండాలి, వాళ్ళ మాటల కంటే మన ఆరాధన ఎక్కువగా ఉండాలి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లల అరుపులు కేకలు వినబడుతూ ఉన్నప్పుడు ఒకవేళ అవి వినబడితే మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతామేమో. ఏమవుతుంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతే? ఏమవుతుంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతే? నా దేవుని నామము అవమానపరచబడుద్ది. మందసములో ఏ శక్తి లేదు అనుకుంటారో, వారి దేవుడు సర్వశక్తిమంతుడు కాదు అనుకుంటారో, మేము వెనక్కి వెళ్ళిపోవడం ద్వారా మా దేవునికి అవమానం కలుగుద్ది. కాబట్టి అలాగున్న జరగడానికి వీలు లేదు అని చెప్పి ఏం జరుగుతుందో వీటికి బాగా తెలుసు. ఇదే మాకు చివరి రోజు, ఇక మేము అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాము అని వీటికి తెలుసు. అయినా కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి అవి ముందుకే పరుగెత్తుచు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆవులు శ్రేష్టమైనవా, మనం శ్రేష్టమైన వారమా? ఆవులే శ్రేష్టమైనయా అంటే ఒక రకంగా కరెక్టేలే మనోళ్ళు చెప్పింది కూడా. అంటే ఆవుల కంటే మనం ఘోరంగా ఉన్నామని అర్థం, అంతేకనా? రైట్, మంచిది. ఆమె చెప్పండి గట్టిగా. ఏవి శ్రేష్టమైనవి చెప్పా గట్టిగా. అమ్మా, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఆవుల కంటే ఎక్కువగా, చివరికి దేవదూతల కంటే ఎక్కువగా మనలను ప్రేమిస్తున్నాడు. అందరు చెప్పలేదు చూసారా? ఇందుకు నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవదూతల కంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆమె ఏం చెప్పాల్సింది పోయి అట్లాగా అవునా నిజమా అన్నట్లుగా చూస్తున్నారు కొంతమంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆవుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా, వాటికంటే మనం శ్రేష్టమైన వారం కదా. దేవదూతల కంటే, సర్వ విశ్వము కంటే ఎక్కువగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, వాటికంటే మనం శ్రేష్టమైన వారము కదా. మరి ఆవులే మేము వెనక్కి తిరిగి వెళ్తే దేవుని నామం అవమానపరచబడుద్దేమో అని ఆలోచన కలిగినప్పుడు మనం ఎంతగా ఆలోచన చేయాలి? ఈ మాట నేను మాట్లాడితే దేవుని నామం అవమానపరచబడిద్దేమో, ఇలా నేను చేస్తే దేవుని నామం అవమానపరచబడిద్దేమో అని పశువుకున్న ఆలోచన ఉండాలి కదా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆవులు వెనక్కి తిరిగి వెళ్తే దేవుని నామం అవమానపరచబడుద్ది అనే ఆలోచనతో వెనక్కి తిరిగి చూడకుండా ఎలా వెళ్తున్నాయట? ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఎందుకొరకంటే ఒకవేళ మేము అలా చేస్తే ఎవరి నామం అవమానపరచబడుద్ది? దేవుని నామము అవమానపరచబడుద్ది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, మనమందరము కూడా ఎవరమై అంటే ఆవుల కంటే శ్రేష్టమైన వారము. అందరు చెప్పండి ఈ మాట. నేను ఆవుల కంటే, ఏ ఆవులు? మీ ఊర్లో ఉన్న ఆవులు కాదు, ఈ ఆవులు, మందసాన్ని మోసుకెళ్ళిన ఆవులు ఉన్నాయి చూసారా? అందరు చెప్పండి ఈ మాట. నేను ఈ ఆవుల కంటే శ్రేష్టమైన వాడను. గట్టిగా చెప్పండి అందరూ హృదయపూర్వకంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరేం చేయాలి ఇప్పుడు? దేవుని నామము అవమానపరచబడుద్దేమో వెనక్కి వెళ్తే అని ఆలోచన కలిగినవి ఆవులు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇలా మాట్లాడడం ద్వారా, ఇలా చేయడం ద్వారా, ఇలా నడవడం ద్వారా దేవుని నామానికి అవమానకరంగా ఉంటుందేమో అని తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి? మనం ముందుకు వెళ్ళాలి.